ప్రియుడి మీద కోపంతో విశాఖలో ఓ మహిళ బైక్ ను తగలబెట్టేసింది. బైకులన్నీ తను నిర్లక్ష్యం చేస్తున్నాడు అనే కోపంతో సెలార్లో పార్క్ చేసిన ప్రియుడి వాహనానికి నిప్పు పెట్టింది. అయితే దాని పక్కనే ఉన్న 13 వాహనాలు కూడా మంటల్లో కాలిపోగా మరో 5 వాహనాలు పాక్షికంగా దగ్ధమయ్యాయి. ఈ ఘటన విశాఖ సింగ్ హోటల్ జంక్షన్ లో జరిగింది. అయితే అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సమీపంలో మహిళ వెళ్తున్నట్టు వేరే సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఆమెను రిమాండ్ కు తరలించారు. పన్నెండు లీటర్లు అంటే చుట్టుపక్కల వెహికల్స్ కూడా చాలా ఫాస్ట్ గా కుటుంబ సభ్యులు పిల్లలతో ఉన్నారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ పరిస్థితి చేసుకుంటారు. అది చల్లారా మీరు మారే చల్లారా విశాఖపట్నం సిటీ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో సింగ్ హోటల్ జంక్షన్ దగ్గర ఉన్నటువంటి ఒక గ్రూప్ హౌస్లో నిన్న కాక మొన్న అంటే 29వ తేదీ ఎర్లీ అవర్స్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఆ సంఘటనలో 18 వాహనాలు 2 వీలర్స్ దగ్ధమయ్యాయని చెప్పి మీకు అందరికీ తెలుసు. ఆ సంఘటనపై ఒక కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సతీష్ ఎస్ఐ గారు కేసు దర్యాప్తు చేసి అందులో ఒక మహిళను ఐడెంటిఫై చేశారు. ఆ సంఘటన కారణమైనటువంటి మహిళ, ఆమె పేరు కరుణ. ఆమెకి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ అపార్ట్మెంట్లో ఉంటున్నాడు, ఆ గ్రూప్ హౌస్లో. అతని పేరు భరత్. అతను ఆమెకు అన్యాయం చేశాడు, మోసం చేశాడు. తనను పట్టించుకోవట్లేదు ఉద్దేశంతో, అతనికి డామేజ్ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఆమె ఆ రోజు సింగిల్గానే వెళ్ళి ఒక అగ్గిపుల్లతో అతను భరత్ కొత్తగా కొనుక్కున్న, అంటే జస్ట్ 3 డేస్ అయింది అప్పటికి బైక్ కొనుక్కొని, ఆ బైక్ని ఆమె తగలబెట్టడం జరిగింది. ఆ ఘటనలో మిగతా బైకులు కూడా అక్కడ దగ్గరలో పార్క్ చేసి ఉన్నాయి కాబట్టి అవి కూడా కాలిపోవడం జరిగింది. అదేవిధంగా అక్కడే ఉన్నటువంటి సెల్లారు ఫస్ట్ ఫ్లోర్ ఉన్నటువంటి ఇల్లులు కూడా డ్యామేజ్ అయినాయి. ఇల్లులో ఉన్న వస్తువులు కూడా కాలి బూడిదైనాయి. సో ఆ విధంగా డ్యామేజ్ జరిగిందండి. దీనికి కారణం ఒక మహిళ. ఆమెని గుర్తించి సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా గుర్తించి ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ ఆమె సీజైల్లో ఉన్నారండి. రిమాండ్ ఇవ్వడం జరిగిందండి 14 రోజులు.